గాయ్స్, రీసెంట్గా మన నితిన్ అన్న తమ్ముడు మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో జయ్యేమో ఆర్చరీలో విలువిద్యల పోటీలో మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని అయితే అనుకుంటాడు. కానీ తన అక్క ఝాన్సీ విషయంలో చేసిన ఒక చిన్న తప్పు వల్ల ప్రాక్టీస్పై ఫోకస్ చేయలేకపోతుంటాడనమాట. సో అలా ప్రాక్టీస్పై ఫోకస్ చేయలేకపోవడం వల్ల తన అక్క ఝాన్సీని కలవడం కోసమని బయలుదేరతాడు. అండ్ ఇక్కడ ఇంకో పక్క ఏంటంటే గైస్, మన విలన్ అజర్వాల్ ఏమో ఈ ఝాన్సీని మన జై వాళ్ళ అక్క ఝాన్సీని చంపాలి అని అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు అజర్వాల్ ఝాన్సీని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అండ్ జై ఝాన్సీ విషయంలో చేసిన తప్పేంటి అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒకటి రెండే కనిపించాయి. అవి ఏంటంటే, ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. అలాగే ఇందులోని విజువల్స్ అండ్ అజ్లీస్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం ఈ రెండు కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ టీం వాళ్ళు ఈ మూవీని మనకేదో కొత్తగా చూపించాలి అని అయితే ట్రై చేసినప్పటికీ ఇందులో స్టోరీ స్క్రీన్ ప్లేలు అంత స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల మూవీ మొత్తం కొంచెం బాగా స్లో పేస్లో బోరింగ్గా రన్ అవుతుందండి. అలాగే దీని డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు ఈ మూవీ కోసమని మంచి మంచి యాక్టర్స్ని అయితే క్యాస్ట్ చేసినప్పటికీ వాళ్ళకి తగ్గ క్యారెక్టర్స్ని వాళ్ళకి ఇవ్వడంలో తనైతే బాగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలండి. నిజం చెప్పుకోవాలంటే గైస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన ఏ ఒక్క యాక్టర్కి కూడా మంచి క్యారెక్టర్ అయితే పడలేదన్నమాట. పోనీ ఈ మూవీ టీం వాళ్ళు ముందు నుంచి చెప్తున్నట్లు ఇందులో బ్రదర్ అండ్ సిస్టర్ల ఎమోషన్ అయినా పండిందా అంటే అది కూడా లేదండి. ఇంకా సీన్కి మధ్య సంబంధం లేకుండా, చాలా ప్లేసెస్లో లాజిక్సే లేకుండా మూవీ ఎటు నుంచి ఎటు వెళ్తుందో అనేది మనకు అస్సలు అర్థం కాదనమాట. అండ్ ఇక లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన అజ్లీస్ లోక్నాథ్ ఇచ్చిన సాంగ్స్ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇందులో డైలాగ్స్ కూడా అంతగా ఏం బాగాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ తమ్ముడు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోవద్దే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.